ఇప్పుడు కదా, గత 5-6 సంవత్సరాలు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ మురుగునీటిని ఏ రకంగా ఆపాలి, ఈ కాలుష్యాన్ని ఏ రకంగా ఆపాలి, మీరు పెట్టిపోయిన పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు నాశనం చేస్తుంటే ఆ వ్యర్థాలను రానియకుండా చేయడం కొరకు మూసీలోకి దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ. హైదరాబాద్ నగరం మురికి నీరు ఏదైతే మూసీలకు పోయి కాలుష్యం చేస్తుందో ఒక్క చుక్క కూడా, ఒక్క లీటరు కూడా డ్రైనేజీ నీళ్ళు చక్కగా మూసీలకు పోవద్దని చెప్పి దాని కొరకు 2000 MLD మురుగునీటిని పరిశుభ్రం చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో మొత్తం ఎస్టీపీల నిర్మాణం జరిగింది కదా. మొన్న మా కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ఎమ్మెల్యేలు, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ పోయి చూపించి చెప్పొచ్చారు, మీకు సోయి లేదు, సుందరీకరణ అంటే ఇండ్లు కూలగొట్టడం కాదు, గుడిసెల్ని కూలగొట్టి ఆకాశ ఆర్మ్యాలు కట్టడం కాదు, ప్రక్షాళన అంటే ఇండ్లు కూలగొట్టడం కాదు, ముందు దాంట్లోకి ఎక్కడి నుంచి మురుగు వస్తుందో, ఎక్కడి నుంచి కాలుష్యం వస్తుందో వాటిని అరికట్టడం అనేది మొదటిది. కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం మూసిని సుందరీకరించడానికి, మూసిని ప్రక్షాళన చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రారంభమైంది మా ప్రభుత్వ హయాంలోనే. దాన్ని మొత్తం కలిపితే 16,500 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి స్పష్టంగా డిపిఆర్ ఇచ్చి పనులు ప్రారంభం చేసినాం. ఇంకా పెద్ద కోతలు. నల్గొండ జిల్లా రైతులకు మంచినీళ్ళు వద్దా? మీ మొక్కానికి మంచినీళ్ళు అప్పుడే ఇచ్చినాం, ప్రతి ఊరికి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం, దాంతోనే క్లోరిన్ని పారదోలినాం. ఇవాళ సాగునీళ్ళల్లో మంచివి ఇవ్వాలి, సాగునీళ్ళు కాలుష్యం లేని సాగునీళ్ళు కావాలి. దాని కొరకు కూడా కేసీఆర్ గారు ఆ రోజు ప్రణాళిక చేసినారు. కాళేశ్వరం నీళ్లు ఏదైతే కొండపోచమ్మకు వస్తున్నాయో, కొండపోచమ్మ నుంచి ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి రెండింటికి కావాల్సిన ప్రణాళిక 1,100 కోట్ల రూపాయలతోని ఆనాడు క్యాబినెట్లో ఆమోదం తెలియజేసినాం. ఆమోదించింది క్యాబినెట్. 1,100 అంటే 1,100 కోట్ల రూపాయలు చాలు. ఆ 2 చెరువులకు నీళ్ళు తీసుకొచ్చి మూసిని మళ్ళీ గతంలో 1956 కంటే ముందు ఏముండెనో ఆ పద్ధతుల్లో పరిశుభ్రమైన నీళ్లను చివరి వరకు పంపడానికి కావాల్సిన పద్ధతుల్లో, ప్రక్షాళన చేయడం కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేసినాం. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మీకు చేత కాకపోతే మేము అదే ఖర్చు మీద ఆ 2 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇస్తారా మాకు? మేము కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రెండింటిని ఏదైతే కొండపోచమ్మ సాగర్ నుంచి హిమాయత్ సాగర్కు, ఉస్మాన్ సాగర్కు నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం, అదేవిధంగా మూసి ప్రక్షాళన, సుందరీకరణ, ఈ రెండింటిని కూడా 16,500 కోట్లతోని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.